అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ మనం ఇప్పుడు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనమాట. ఈ టాపిక్స్ వచ్చేసి బోత్ టెట్ అండ్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఓల్డ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏంటంటే టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి కానీ అట్ ద సేమ్ టైం డిఎస్సికి సంబంధించిన సైకాలజీ కానీ ఏవైతే ఉన్నాయో ఈ టెక్స్ట్ బుక్ని దాటి అయితే బిట్స్ రావన్నమాట. ఎంత మళ్ళీ న్యూ టెక్స్ట్ బుక్స్, న్యూ సిలబస్, న్యూ సిరీస్ ఏవైతే వచ్చినాయో అవన్నిటికి కూడా ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. సో ఎంత సిలబస్ చేంజ్ అయినప్పటికీ కూడా ఈ ఓల్డ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని దాటి అయితే వెళ్ళదన్నమాట. ఆ టాపిక్స్ మాత్రమే మనం మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో సైకాలజీ రిలేటెడ్గా కానీ రిమైనింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ వచ్చేసి పెరుగుదల వికాస నియమం. సో ఈ పెరుగుదల వికాస నియమం గురించి ప్రీవియస్ క్లాస్లో మనం వికాస నియమం లేదా సూత్రాలు అంటే ఏమిటి అనేది, పరిమితి అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని తర్వాత నుంచి ఇప్పుడు మన క్లాస్లో ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ సన్నద్ధత, అభ్యసన సన్నద్ధత వరకు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది, అవునా? ప్రీవియస్ క్లాస్లో వికాస నియమాలు సూత్రాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు, ఓన్లీ సన్నద్ధత వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో టుడే టాపిక్ వచ్చేసి వికాస నియమాలు లేదా సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నమాట. ఏంటి వికాసానికి కూడా ప్రిన్సిపల్స్ ఉంటాయా? ఆ డెవలప్మెంట్ అనేది యాదృచ్ఛికంగా జరుగుతుంది కదా ఒక పర్సన్లో అంటే లేదండి, దానికి కూడా కొన్ని నియమాలు సూత్రాలు ఉంటాయి. దాని ప్రకారమే ఈ వికాసం అనేది జరుగుతుందన్నమాట. ఎలా అంటే వ్యక్తిలో శారీరకంగాను మానసికంగాను ఉద్వేగపరంగాను సంభవించే మార్పులు వికాసం అంటారు. అంటే శారీరక పరంగా జరిగే చేంజెస్ని వికాసంగా కన్సిడర్ చేయవచ్చు. అది కంటికి కనిపిస్తుందంటే కొన్ని కనిపిస్తే కొన్ని కనిపించవు. మానసికంగా జరిగేవి అసలు కంటికి కనిపించవు, కానీ వ్యక్తిత్వంలో ఏంటంటే బయటపడతాయి. అది కూడా మానసికంగా జరిగే వికాసాన్ని కూడా వికాసం ఉంటుంది. దానికి నియమాలు సూత్రాలు ఖచ్చితంగా అప్లైడ్ అయ్యి ఉంటాయి. అలాగే ఉద్వేగపరంగా వికాసం అంటే ఉద్వేగ వికాసం, మానసిక వికాసం, శారీరక వికాసం, వీటిలో సంభవించే చేంజెస్ అది గుడ్ కానీ బ్యాడ్ కానీ, అంటే మంచి వికాసం అయి ఉండొచ్చు, చెడు వికాసం అయి ఉండొచ్చు. మ్యాక్సిమం మంచి వికాసమే ఉంటుందన్నమాట. ఉద్వేగపరంగా ఏవైతే చేంజెస్ సంభవిస్తాయో వాటిని వికాసం అని కన్సిడర్ చేస్తారు. ఏంటి వికాసానికి ఉన్న డెఫినేషన్ అంటే సింపుల్, ఒక వ్యక్తిలో శారీరకంగాను మానసికంగాను ఉద్వేగపరంగాను సంభవించే మార్పులను వికాసం అని అంటారన్నమాట. శరీర అవయవాల పెరుగుదలకు సంబంధించి శారీరక పెరుగుదలకు, మానసిక అంశాలకు సంబంధించిన మానసిక పరిణితి, భావోద్వేగ అంశాలకు సంబంధించిన ఉద్వేగ వికాసం తప్పనిసరిగా కొన్ని నియమాలను అనుసరించి జరుగుతుందన్నమాట. వీటిని పెరుగుదల వికాస నియమాలు అంటారు. సో మీకు లైన్ టు లైన్ ఎందుకు చదువుతున్నాను అంటే చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఏంటంటే అర్థమవుతుంది కాన్సెప్ట్, కానీ తెలుగు అనేది రాదు, ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే ప్రతి ఒక్క లైన్ని చదవాల్సిందే, ప్రతి ఒక్క లైన్ని చదివి అర్థం చేసుకోవాల్సిందే. ఈ పారాని స్కిప్ చేసేసి దీనికి వెళ్దాం, దీన్ని పైపైన చదువుదాం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. సో అది కూడా మీకు ప్లస్ అవుతుందన్నమాట ఇక్కడ. అందుకే నేను ప్రతి ఒక్క లైన్ని కూడా చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శరీర అవయవాల పెరుగుదలకు సంబంధించిన శారీరక పెరుగుదల. ఇక్కడ శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి, ఇంటర్నల్గా ఉంటాయి, ఎక్స్టర్నల్గా ఉంటాయి. అవన్నీ ఏమవుతాయి? పెరుగుదల అంటే ప్రతి ఒక్క అవయవం కూడా ఏజ్తో పాటు ఏం జరుగుతుందండి? పెరుగుతుంది. దానికి సంబంధించింది ఏంటిది? శారీరక పెరుగుదల, ఫిజికల్ గ్రోత్ అంటాం మనం. అలాగే మనసుకు సంబంధించిన అంశాలు అంటే ఒక వయసులో ఒక రకమైన ఆలోచన విధానాలు ఉంటాయి, తర్వాత ఆలోచన విధానాలు ఏమవుతాయి? కొంచెం దాని యొక్క పరిధిని పెంచుకుంటూ వెళ్తాయి. దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? మానసిక అంశాలుగా కన్సిడర్ చేయొచ్చు. దానికి సంబంధించిన మానసిక పరిణితి అంటే ఒక ఏజ్లో ఒక టాపిక్ గురించి, ఒక అంశం గురించి ఒక రకంగా ఆలోచించిన పిల్లవాడు అంటే స్టూడెంట్ కానీ పర్సన్స్ కానీ ఎవరైనా కూడా పెద్దవారు కానీ, తర్వాత వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ సేమ్ అదే కాన్సెప్ట్ గురించి, అదే భావన గురించి, అదే అంశం గురించి వేరే రకంగా ఆలోచిస్తారు. ఇక్కడ ఏం జరిగింది అంటే మెచ్యూరిటీ
మెంటల్ మెచ్యూరిటీ అనేది అక్కడ వచ్చింది. దాన్ని మానసిక పరిణితి అంటారనమాట. సో అది కూడా వికాస సూత్రాలలో ఒక భాగం. భావోద్వేగ అంశాలకు సంబంధించిన ఉద్వేగ వికాసం. భావోద్వేగం అంటే ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఒక ఏజ్లో ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా కష్టం అవుతుంది చిన్నపిల్లలకి. వాళ్ళు కోపం వస్తే కోపం చూపిస్తారు, ప్రేమ వస్తే ప్రేమ చూపిస్తారు, ఏదొస్తే చూపిస్తారు. తర్వాత వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఏంటిది, కొన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటారు. అంటే భావోద్వేగ అంశాలకు సంబంధించినవై ఏం చేస్తారు, వాళ్ళు వికాసం చెందుతున్నారు. చిన్నపిల్లలు చీటికి మాటికి ఏడుస్తారు. ఏజ్ పెరిగే కొద్దీ ఏంటి, అన్నిటికీ ఏడవటం అనేది కొంచెం తగ్గిస్తూ ఉంటారు. అక్కడ ఏంటి, వికాసం అనేది జరిగింది. అంటే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి, మన ఏజ్ను బట్టి మనం బిహేవ్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి అక్కడ భావోద్వేగ అంశాలకు సంబంధించి ఉద్వేగ వికాసం అనేది జరుగుతుందన్నమాట. సో తప్పనిసరిగా కొన్ని నియమాలు అనుసరించాలి. ఇవన్నీ కూడా ఈవెన్ మనం శారీరక వికాసం తీసుకున్నా అంటే శరీర పెరుగుదల, మానసిక పరిణితిని తీసుకున్నాం, అలాగే ఉద్వేగ వికాసం తీసుకున్నా ఎలా పడితే అలా జరగదన్నమాట. ఇవన్నీ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ని అనుసరించి మాత్రమే జరుగుతాయి. కానీ ఎలా పడితే అలాగా విభిన్నంగా విచ్చలవిడిగా జరగవు అనమాట. వీటిని పెరుగుదల వికాస నియమం అంటారు. అంటే పెరుగుదల వికాసంలో ఉండే కొన్ని నియమాలు, ఈ నియమాలు అనుసరించి మాత్రమే పెరుగుదల కానీ వికాసం కానీ జరుగుతుంది. నియమాలకు విరుద్ధంగా అయితే ఇవి జరగవు. ఇన్ కేస్ ఈ పెరుగుదల వికాస నియమాలకు విరుద్ధంగా జరిగితే ఆ పర్సన్స్ వేరే రకంగా ఉంటారు. దానికి సంబంధించి ఫర్దర్గా మనం తర్వాత క్లాసెస్లో దానికి సంబంధించిన టాపిక్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రజెంట్ పెరుగుదల వికాస నియమాలు అసలు ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఏంటి ఆ ప్రిన్సిపల్స్ అంటే, ఫస్ట్ వన్, వికాసం అనేది ఏదైనా కూడా నిర్దిష్ట క్రమానుగత పద్ధతిలో జరుగుతుందన్నమాట. అంటే చెప్పుకున్నాం కదా, ఎలా పడితే అలా జరగదు, అది ఒక నిర్దిష్టంగా ఉంటుంది. అంటే దాని పరిధి అనేది పరిమితంగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. నిర్దిష్టం అంటే బాగా విశాలమైన పరిధిని కలిగి ఉండదు, చాలా నిర్దిష్టంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ఏ విధమైన వికాసమైనా ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. ఏ విధమైన వికాసం అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం అని. సో వీటిలో ఏ వికాసాన్ని మనం తీసుకున్నా కూడా అది ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ని ఫాలో అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. శిశువు ఫస్ట్ ఏం చేస్తాడని, పాకటానికి ముందు తలని ఏం చేస్తాడు, నిలబెడతాడు. తర్వాత ఏం చేస్తాడు, నడవటానికి ముందు నిలబడటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏంటిది, శారీరక పెరుగుదలలో కనిపించే ఒక క్రమానుగత, ఒక ఆర్డర్ ప్రకారం జరిగే చేంజెస్ అనమాట. కానీ ఇక్కడ ఈ పిల్లవాడు తల నిలపడం నేర్చుకోగానే వెంటనే నడవడు. అంటే ఇక్కడ కొన్ని ప్రాసెస్ ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఉంటాయి, వాటిని స్కిప్ చేయటం అనేది ఈ పెరుగుదల ఆర్ వికాస నియమాలలో ఉండదు అంటున్నారు. అంటే ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఆడు తల నిలకడగా పెట్టాడంటే నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్తాడు, పాకటానికి వెళ్తాడు, దెన్ వాడు నిలబడతాడు, దెన్ వాడు నడవగలుగుతాడు. ఇది ఈ వికాస నియమాల్లో ఈ సూత్రం ప్రకారం, ఈ ఆర్డర్ ప్రకారం జరుగుతుందన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా అంకెల భావన ఏర్పడిన తరువాతనే, అంటే అంకెలు, నెంబర్స్ అనే కాన్సెప్ట్ వాడికి రావాలి. వాడు ఒక మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం చేయాలన్నా, అంటే అది ఎడిషన్స్ కానీ డివిజన్స్ కానీ ఇంకా ఏదైనా కూడా, ఏది చేయాలన్నా కూడా వాడికి ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ అనే కాన్సెప్ట్ అని వాడికి అర్థం అవ్వాలి. హౌ టు హ్యాండిల్, హౌ టు డీల్, హౌ టు ప్రొనౌన్స్, అసలు నెంబర్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, వాటిని ఎలా డీల్ చేయాలి, అసలు ఆ కాన్సెప్ట్ అంటే ఏంటి, నెంబర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఫస్ట్ వాడి మైండ్లో ఏర్పడిన తరువాతే వాడు ఏమైనా చేయగలడు. అవునా? సో అదే చెప్తున్నా, అలాంటి ప్రక్రియలు తెలుసుకోవటం, మాట్లాడటానికి ముందు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే వాడు ఏం చేయాలి, శిశువు శబ్దం చేయటం, మానసిక పరిణితిలో కనిపించే క్రమానుగత మార్పు. ఇందాకలో చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏమో శారీరక పరిణితిలో కనిపించే మార్పు, తల నిలపడం కానీ, నడవటం కానీ, పాకటం కానీ. ఇప్పుడు మనం చెప్పుకునేది అంకెల భావన అనేది దేనికి సంబంధించిందంటే, ఇది ఖచ్చితంగా మానసిక పరిణితిలో కనిపించే క్రమానుగత మార్పు అన్నమాట. సో వాడేంటిది, ఫస్ట్ అంకెల భావన అంటే నెంబర్ కాన్సెప్ట్ అనేది వాడికి ఏర్పడాలంటే వాడు హౌ టు ప్రొనౌన్స్, ఆ నెంబర్ని ఎలా చదవాలి, 3 అనే నెంబర్ని ఎలా చదవాలి, 4 అనే నెంబర్ని ఎలా చదవాలి, ఆ శబ్దం చేయటం వాడు నేర్చుకోవాలి. దెన్ ఆ శబ్దం వినగానే, ఇప్పుడు 5 అనగానే వాడు మైండ్లో ఒక 5 అనే ఒక నెంబర్ అనేది ఒక పిక్చరైజేషన్ వచ్చేస్తుంది. అది అంకెల భావన అనమాట. ఈ 5 - 2 3 అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎలా జరిగింది అంటే, బికాజ్ ఆఫ్
మెంటల్ డెవలప్మెంట్ ఆర్ మెంటల్ మెచ్యూరిటీ, మానసిక పరిణితి వల్ల మాత్రమే జరిగింది. సో ఇదంతా కూడా ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రమానుగతమే అయినప్పటికీ వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఎస్, ఇదంతా ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది కదా వికాసం పెరుగుదల అని. అందరికీ ఒకే రకంగా ఉంటాయి? నో, వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇతర వ్యక్తితో ఒకే రకంగా ఉండరు. ఈవెన్ మన చేతిలో ఉన్న ఫింగర్స్ అన్నీ ఒకేలాగా ఉండవు అంటారు కదా, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇది క్రమానుగతమే, ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది ఖచ్చితంగా. వికాసం అనేది ఆర్ డెవలప్మెంట్ అనేది, వికాసం పెరుగుదల ఇవన్నీ కూడా ఒక నియమానుసారం ప్రిన్సిపల్స్ ప్రకారం జరుగుతుంటాయి. అయినప్పటికీ ఏంటంటే వ్యక్తిగత భేదాలు, అంటే వ్యక్తికి ఈ యొక్క వికాసం అనేది డెవలప్మెంట్ అనేది ఏంటి డిఫరెంట్గా ఉంటుంది. అవునా? ఎందుకు అంటే వాడు తీసుకునే ఫుడ్, వాడి పేరెంట్స్ యొక్క పెంపకం వాడి మీద చాలా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఇద్దరు ఒకే ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న పిల్లలు అయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ వాటితో డీల్ చేసే విధానం, ఇంకొక పిల్లవాడి పేరెంట్స్ వాడితో డీల్ చేసే విధానం ఖచ్చితంగా వాడి యొక్క వికాసం మీద పడుతుంది ఖచ్చితంగా. ఎందుకు డెవలప్ అయ్యాడు అంటే వాళ్ళ పేరెంట్స్ ట్రీట్మెంట్ బాగుంది, వాడిని ట్రీట్ చేసే విధానం బాగుంది, వాడికి ఇచ్చిన ఫ్రీనెస్ బాగుంది, వాడికి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ బాగుంది, వాడికి పెట్టిన ఫుడ్ బాగుంది, అందుకే వాడు శారీరకంగా డెవలప్ అయ్యాడు. అలా చాలా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అలాగే చలన కౌశలాల్లో అభివృద్ధిలో పిల్లల్లో తేడాలు ఉంటాయి. సో చలన కౌశలాలు అంటే కాళ్ళు చేతులు డెవలప్మెంట్ ఉంటాయి కదా, అది. కొందరు పిల్లలు తొందరగా నిలబడతారు. సో తొందరగా నిలబడుతున్నారు అంటే చలన కౌశలాలు బాగా డెవలప్ అయ్యాయి. అంటే వాడికి 3 years ఉన్నాయి, వీడికి 3 years ఉన్నాయి. వీడు త్వరగా నిలబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, పాకుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, శబ్దాలు చేస్తున్నాడు, సెంటెన్స్ చెప్పేస్తున్నాడు. వాడు చెప్పలేకపోతున్నాడు అంటే అక్కడ చలన కౌశల అభివృద్ధిలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో తొందరగా నిలబడతారు, మాట్లాడటం చేస్తారు. అదేవిధంగా విద్యార్థుల్లో కూడా, స్టూడెంట్స్లో కూడా ఏంటంటే గ్రహణ శక్తిలో కూడా, విద్యా సాధనలో విద్యార్థుల ప్రగతిలో కూడా ఏంటంటే తేడాలు ఉంటాయి. సో మన క్లాస్లో అందరి పిల్లలకి ఏం చెప్తాం, లెసన్స్ ఒకే విధంగా చెప్తాం. అవునా? చదివే పిల్లలకి ఒకలాగా, చదవని పిల్లలకి యావరేజ్, బిలో యావరేజ్, టాపర్స్ ఇలా మనం వేరియేషన్ చూపించాం. ఒక క్లాస్ రూమ్లో అందరూ ఉంటారు. అవునా? టాపర్స్ ఉంటారు, కొంచెం అబవ్ యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, ఇలా డిఫరెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ మనం ఎట్ ఏ టైం చెప్తాం క్లాస్. బట్ కొంతమంది ఏం చేస్తారు, వెంటనే గ్రహిస్తారు. అంటే వాళ్ళలో గ్రహణ శక్తిలో తేడాలు ఉన్నాయి విద్యార్థికి. అట్ ద సేమ్ టైం విద్యా సాధనలోనూ విద్యార్థి ప్రగతిలోనూ తేడా ఉంది. అంటే వాడు మనం చెప్పిన సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేసే విధానంలో కూడా ఉంటుంది. ఒకటి ఇంటికి వెళ్ళగా టెక్స్ట్ బుక్ తీసి చదువుతాడు, ఈరోజు క్లాస్లో టీచర్ ఏం చెప్పారు అని, దానికి సంబంధించిన హోంవర్క్ చేసుకుంటాడు. ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంటర్నెట్ నుంచి కానీ, బుక్స్ నుంచి కానీ, లైబ్రరీకి వెళ్ళి కానీ సెర్చ్ చేసి దాని గురించి ఇంకా వాడు ఏం చేస్తాడు, వర్క్ చేస్తున్నాడు ఆ పర్టికులర్ టాపిక్ని వాడు ఇంకా అవగాహన చేసుకోవటానికి. కొంతమంది పిల్లలు ఏంటి, జస్ట్ ఏముందిలా అని వదిలేస్తారు. సో దానివల్ల వాళ్ళలో ఉన్న ప్రగతిలో కూడా తేడాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇంకా పెరుగుదల వికాస నియమాల్లో ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.